హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ మొత్తం చాలా ఫన్నీగా ఉంది ఫ్రెండ్స్. నేనైతే నవ్వుకోలేక నా కడుపు నొప్పొచ్చేసింది. మరి మీరెలా ఫీల్ అవుతారో నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు కూడా బాగా నవ్వొచ్చిందా? నాకు కమెంట్స్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. ఇక మన కృష్ణ గారిని ఇంట్లో వాళ్ళందరూ ఆట పట్టిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. తింగరి కృష్ణకి ఏమీ తెలీదు. అన్నీ తన మీద వేసుకొని తన జీవితాన్ని తనే ఖరాబ్ చేసుకుంటుంది అందరూ అని కృష్ణని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. కృష్ణ రాగానే ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ అందరూ నవ్వుతూ ఉంటారు. ఎందుకు అందరూ నవ్వుతున్నారు? నన్ను చూడంగానే ఎందుకు నవ్వుతున్నారు? అసలు విషయం ఏంటి? అని మన కృష్ణ అందరినీ అడుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక మనం రేవతి గారైతే ఏం లేదు, నువ్వు తింగరదానివి కదా, అన్నీ నీ మీద వేసుకొని అన్నీ నీకే కావాలన్నట్టు అందరి కోసం నువ్వు పని చేస్తావు కదా, దాని గురించే అనుకుంటున్నాం అని రేవతి అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రోజు నుంచి నేను తింగరి కృష్ణని కాదు, చాలా సీరియస్గా ఉంటాను, భవానీదేవిలాగా ఉంటాను, పెద్దత్తేలాగా నేను కూడా ఉంటాను, చూపిస్తానని మన కృష్ణ గారు శపథం చేస్తారు ఫ్రెండ్స్. అవునా, నువ్వు ఒక 2 నిమిషాలు కూడా ఉండలేవు అలా అని మన రేవతి గారు అంటారు. నువ్వు నిజంగా అలా ఉంటే కనుక నేను నీకు శారీ గిఫ్ట్గా ఇస్తాను అని అంటారు ఫ్రెండ్స్ మన రేవతి గారు అయితే. ఇక దాంతో మన కృష్ణ గారు బెడ్కి ఓకే చెప్తారు ఫ్రెండ్స్. ఓకే చెప్పేసి, సరే అత్తయ్య నువ్వు వెంటనే శారీకి డబ్బులు రెడీ చేసుకో షాపింగ్కి వెళ్ళటానికి, నేను సేమ్ భవానీదేవి లాగా ఉంటాను, కావాలంటే చూడండి, పెద్ద అత్తయ్య రాగానే ఆమెలానే బిహేవ్ చేస్తాను, ఆమెలానే సీరియస్గా ఉంటాను అని మన కృష్ణ శపథం చేస్తుంది ఫ్రెండ్స్. ఒక బెడ్ కాస్తుంది రేవతి గారితో. అవునా, చూద్దాంలే కృష్ణ అని అంటుంది ఫ్రెండ్స్. నువ్వు ఎప్పటికీ తింగరివే, తింగరి దానిలానే ఉంటావు, ఎప్పటికీ మారవు, ఇప్పుడు నవ్విస్తూనే ఉంటాను అంటది. ఈలోపు భవానీదేవి గారు వస్తారు ఫ్రెండ్స్. భవానీదేవి గారు వచ్చి సోఫాలో కూర్చుంటూ ఉంటారు. ఈలోపు మన కృష్ణ కూడా సేమ్ భవానీదేవిలాగా నడుచుకుంటూ వచ్చేసి సోఫాలో భవానీదేవి గారికి దగ్గరగా కూర్చుంటుంది ఫ్రెండ్స్ సీరియస్గా. అది చూసేసి మన కుటుంబ సభ్యులందరూ నవ్వుతూ ఉంటారు ఫ్రెండ్స్, చేతులు అడ్డు పెట్టేసుకొని. అసలు విషయం ఏంటో అర్థం కాక మన భవానీదేవి గారు అయితే అసలు ఎందుకు నవ్వుతున్నారు మీరంతా, కృష్ణ ఏం చేసింది, ఎందుకు ఇలా నవ్వుతున్నారు అని భవానీదేవి గారికి అర్థం కాదు ఫ్రెండ్స్. సీరియస్గా ఉండాల్సిన మీరేమో నవ్వుతున్నారు, నవ్వాల్సిన కృష్ణ ఏమో సీరియస్గా ఉంది, అసలు ఏంటి సంగతి అని భవానీదేవి గారికి అర్థం కాదు ఫ్రెండ్స్. రేవతి, మురారి, మరి నందు అందరూ పక్క పక్క నవ్వుతూ ఉంటారు ఫ్రెండ్స్, వాళ్ళ నవ్వుని దాచుకుంటూ. అసలు విషయం ఏంటనేది అర్థం కాక మన భవానీదేవి గారు అయితే అలానే అందరూ ఇంకా చూస్తూ ఉంటారు. రేవతి అసలు ఏమైంది, ఈ విషయం చెప్పు అని అంటుంటా. అదేం లేదక్క, సేమ్ మీలానే ఉంటానని కృష్ణ నాతో బెట్ కట్టింది, సేమ్ మీలానే ఉంటాను అని చెప్పింది సీరియస్గా, అందుకే తను కూడా అలా కూర్చుంది సీరియస్గా అని చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. మన మురారి గారు ఆ విషయాన్ని చెప్పేస్తారు ఫ్రెండ్స్. ఇంకా భవానీదేవి గారు అయితే తింగర్ పిల్ల, అది నీ వల్ల కాదు, ఎప్పటికీ నేను నీలా బిగదీసుకుని ఉంటానా ఏంటి అని అంటుంది ఫ్రెండ్స్ భవానీదేవి గారు. నేను ఎంత డిగ్నిఫైగా కూర్చుంటాను, ఎంత రాయల్గా కూర్చుంటాను, నువ్వేంటి బిగదీసుకుని నరాలన్నీ పట్టేసినట్టు కూర్చున్నావు, ఏంటి కృష్ణ ఇది, తింగర పిల్ల, అందుకే నేను తింగర పిల్ల అంది, నువ్వు నీలా ఉండు, ఎవరిలా ఉండవసరం లేదు, ఎవరిలా ఉండాల్సిన అవసరం కూడా నీకు రాదు ఎప్పటికీ అని అంటారు. దాంతో అంటుందో కృష్ణ నవ్వేసేసి తన మామూలు స్థితిలోకి వచ్చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. నిజంగా కుటుంబ సభ్యులందరూ ఆ ఫన్నీ సీన్ని చూసి చాలా నవ్వుతూ ఉంటారు ఫ్రెండ్స్. వెంటనే నాకు వెళ్ళి కాఫీ తీసుకురా అని భవానీదేవి గారు అంటారు. ఫస్ట్ చెప్పినప్పుడు అయితే భవానీదేవిలా యాక్ట్ చేస్తారు కదా, అందుకని పట్టించుకోలేదు. సెకండ్ టైం ఇక భవానీదేవి గారు అందరికీ కాఫీలు తీసుకురా అని చెప్పగానే మన కృష్ణ లేచేసి వెళ్ళి అందరికీ కాఫీలు తీసుకొస్తుంది ఫ్రెండ్స్. అంతేనా పెద్దత్తయ్య, నేను ఎప్పటికీ మీలా ఉండలేనా అంటే, నువ్వు నీలా ఉంటేనే అందం, తింగరి ఎప్పుడు తింగరిలానే ఉండాలి, వేరేలా ఎందుకు ఉండాలి, నీలా ఉంటేనే చాలా బాగుంటుంది, నువ్వు తింగరిగా ఉంటేనే చాలా బాగుంటుంది, అదే అందరికీ ఆనందం అని మనం భవానీదేవి గారు అంటూ ఉంటారు ఫ్రెండ్స్. కుటుంబ సభ్యులందరూ కూడా భవానీదేవి గారి మాటను యాక్సెప్ట్ చేస్తారు ఫ్రెండ్స్. నిజంగా ఈరోజు సీరియల్లో అయితే ఇది చాలా ఫన్నీగా ఉంది ఫ్రెండ్స్. మన కృష్ణ చాలా సీరియస్గా ఉండడం మనం కూడా ఫస్ట్ టైం చూస్తున్నాం కదా, తను నిజంగా అలా ఉంటే ఎవ్వరికీ నచ్చదు, మనకు కూడా నచ్చలేదు కదా, నాకు కూడా అదే అనిపించింది ఫ్రెండ్స్. ఇక కృష్ణ వెంటనే పక్కన నవ్వేసి వెంటనే అందరికీ కాఫీలు తీసుకురావడానికి కిచెన్లోకి వెళ్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈలోపు పంతులు గారు వస్తారు ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్. పంతులు గారు వచ్చేసి అమ్మ నమస్కారం అని భవానీదేవి గారికి నమస్కారం చేసేసి సోఫాలో కూర్చుంటారు ఫ్రెండ్స్. ఈలోపు మన కృష్ణ కాఫీలు తీసుకురావడానికి వెళ్ళింది కదా, అందరికీ కలిసి కాఫీలు తీసుకొస్తుంది ఫ్రెండ్స్. సరే పంతులు గారు కూడా వచ్చారా, సరే పంతులు గారికి కూడా తీసుకొస్తాను, మళ్ళీ వెనక్కి వెళ్ళబోతూ ఉంటుంది ఫ్రెండ్స్. కానీ రేవతి గారు వద్దనటంతో నాకు అవసరం లేదు, నేను తర్వాత తాగుతాను, అందరికీ ఇచ్చేసి పంతులు గారికి కూడా ఇవ్వు అని చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక పంతులు గారు రాగానే మనం కొంతకైతే టెన్షన్ మొదలు పెడుతుంది ఫ్రెండ్స్. ఇంకా శోభనానికి ముహూర్తం పెట్టేస్తారు, ఏం చేయాలో దేవుడు అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. భవానీ దగ్గర అయితే పంతులు గారిని విష్ చేసేసి మంచి ముహూర్తం చూడండి అని చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. అందరూ చాలా యాంగ్జైటీగా చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్. మన మురారి గారు మన కృష్ణ గారు అయితే చాలా హ్యాపీగా ఉంటారు. పంతులు గారు అయితే పేరు బలాలను బట్టి చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక పంతులు గారికి కూడా మన కృష్ణ కాఫీ ఇచ్చేసి అక్కడ పెట్టేసి వెళ్ళు రేవతి అని అంటుంది ఫ్రెండ్స్. ఇక అందరూ అక్కడ నుంచుని పంతులు గారు ఎప్పుడు ముహూర్తం పెడతారా, మేబీ 1 or 2 డేస్లో పెట్టచ్చు అనే ఒక హ్యాపీ మూడ్లో ఉండి చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్. కానీ పంతులు గారు పెద్ద షాకే ఇచ్చారు ఫ్రెండ్స్. 15 రోజుల వరకు మంచి రోజులు లేవు ముహూర్తానికి అని చెప్పారు ఫ్రెండ్స్. దాంతో ఇంటి సభ్యులందరూ చాలా టెన్షన్ పడ్డారు. ముఖ్యంగా మురారి గారు చాలా టెన్షన్ పడ్డారు. ఆదర్శ్ గారు కూడా లైట్గా పడ్డారు. కానీ మన ముకుంద అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అమ్మాయ ఈ సిచ్యువేషన్ని ఎలా నేను ఓవర్కమ్ చేయాలా అనుకున్నావు దేవుడా, నువ్వే నన్ను రక్షించు, ఎలాగైనా ఒక 15 రోజులు గ్యాప్ నాకు ఇచ్చు అనుకుంటారు. ఇక మన కృష్ణ కూడా సంతోషంతో ఉండిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. మన మురారిగా నేర్పించడానికి తను అలా బిహేవ్ చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. మన ఆదర్శ్ కూడా కొంచెం బాధపడుతున్నా పైకి మాత్రం కొంచెం హ్యాపీగా ఫేస్ పెట్టేశారు ఫ్రెండ్స్. ఏ పంతులు గారు చెప్పే ఆ గుడ్ న్యూస్ కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అదేంటి పంతులు గారు 2-3 రోజుల్లో ముహూర్తాలు ఉన్నాయి కదా, ఇప్పుడేంటి అలా అన్నారు, ఏం చేద్దామమ్మా, ఇద్దరు పేరు బలాలు అలా ఉన్నాయి, ఒకరికి కుదిరితే ఒకరికి సెట్ అవ్వటం లేదు అని అందుకే అలా సెట్ అయ్యింది. వాళ్ళకి ఓ 15 రోజుల తర్వాత అయితే మంచి ముహూర్తాలు ఉన్నాయి, వాళ్ళ పేరు బలాలతో వాళ్ళిద్దరూ కలిసి కలకాలం సంతోషంగా ఉండాలంటే మనం మంచి ముహూర్తం పెట్టాలి కదా అని పంతులు గారు అంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక సరే అని భవానీదేవి గారు రేవతి మంచి ముహూర్తాలు లేవంటున్నారు కదా, మళ్ళీ వాళ్ళకి మంచిది జరగదు అంటున్నారు కదా, నువ్వెందుకు అంత ఫోర్స్ చేస్తావు, అయినా ఇంతకాలం ఎదురు చూశారు, ఇంకొంతకాలం వెయిట్ చేయలేరా, ఒక 10 రోజులే కదా, దానికోసం నువ్వెందుకు బాధపడుతున్నాం, ఎలాగైనా 10 రోజుల తర్వాత వాళ్ళకి ముహూర్తాలు సెట్ చేసి వాళ్ళ శోభనం ఏర్పాట్లు చేద్దాం అంటూ ఉంటారు ఫ్రెండ్స్. మన ముకుంద గారు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్. అమ్మయ్య ఎలాగో ఒక గండం గట్టెక్కింది అన్నట్టు ఫీల్ అవుతారు ఫ్రెండ్స్. ఇక భవానీదేవి గారు అయితే పంతులు గారు చేతిలో ఏం లేదు కదా, మంచి రోజులు లేకపోతే ఆయన మాత్రం ఏం చేస్తారు అని పంతులు గారికి సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇక పంతులు గారు అయితే సరేనమ్మా 15 రోజుల తర్వాత వచ్చేసి మళ్ళీ ముహూర్తాలు పెడతానంటారు. ఈలోపు పంతులు గారిని పంపించి దక్షిణ ఇచ్చి పంపి అని మధుకి అప్పచెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక మనం హరి మరి మొహం చూడాలి, అసలు ఎంత చాలా కోపానికి సంతోషానికి మరి ఎట్లుందంటే ఆయన మా ఫేస్ మొత్తం ఇప్పటికే లేట్ అయింది అనుకుంటే ఇంకా 15 రోజులు అంటున్నారు, ఇది నిజంగా న్యాయమా అని అనుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఈలోపు మధు అయితే పంతులు గారిని పంపించడానికి వెళ్తూ ఉంటారు ఫ్రెండ్స్. మిగతా ఇంటి సభ్యులందరూ అయితే రేవతి గారితో సహా అందరూ బాధపడుతూ ఉంటారు. ఇదేంటి అక్క ఇలా అయింది, మనం ఎంతో ఆశగా అనుకున్నాం కదా 2-3 రోజుల ముహూర్తం పెడతామని, ఇప్పుడు ఎందుకు ఇలా అయింది అని బాధపడతాం. మా ఆయన చేతిలో లేకపోతే పంతులు గారు కూడా ఏం చేస్తారు, టైం రావాలి కదా రేవతి, దేనికి నువ్వేం బాధపడకు, అన్నీ మంచిగానే జరుగుతాయి కదా, అయినా పిల్లలందరూ కలిసి ఉన్నారు, ఇంకేంటి ప్రాబ్లం, వాళ్ళు మంచిగా ఉంటే చాలు కదా, ఆనందంగా ఉంటే చాలు కదా అని పెద్ద అత్తయ్య గారు అంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఇంకా మన కృష్ణ అయితే ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉంటుంది ఫ్రెండ్స్ మురారి గారిని ఏడిపించడానికి. మురారి గారు అయితే ఏడవలేక నవ్వలేక అట్లా చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక మన ముకుంద అయితే చాలా హ్యాపీగా ఉండి ఈలోపు పంతులు గారిని మనం దక్షిణ ఇస్తూ ఉంటాడు. మన మధు అయితే దక్షిణ ఇచ్చి పంపించేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఈలోపు పంతులు గారు అయితే భవానీదేవి గారు ఎందుకు అలా చెప్పమన్నారు, అన్నీ మంచి ముహూర్తాలే ఉన్నాయి కదా, 15 రోజుల వరకు ముహూర్తాలు లేవని ఎందుకు చెప్పమన్నారు నాతో అని పంతులు గారు ఆలోచిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఆ విషయం అర్థం కాక మరి భవానీదేవి గారు ఆ మాట పంతులు గారు ఎందుకు చెప్పాలో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చూసుకుందాం ఫ్రెండ్స్. ముకుంద అయితే అలాగైతే
15 రోజుల తర్వాత ముహూర్తానికి డేట్ ఫిక్స్ చేశారు. చాలా సంతోషంగా ఈ గండాన్ని ఎలా గట్టెక్కాలనేది అర్థం కాలేదు. మురారిని మర్చిపోయి నేను ఆదర్శతో కాపురం చేయలేను కదా! ఎలా మురారిని నా మనసులో నుంచి పోగొట్టుకోవాలి నేను? ఇంట్లో వాళ్ళందరినీ మోసం చేస్తున్నాను. నన్ను నేను మోసం చేసుకుంటున్నాను. ఏంటి దీనికి పరిష్కారం? ఇక నా జీవితం మొత్తం ఇంతేనా? నా జీవితం మొత్తం కష్టాలతోనే ఉంటదా? నేను ఏ డెసిషన్‌ని తీసుకోలేనా? నా మనసులో నుంచి మురారిని తీయలేనా? ఏంటి నాకు ఈ పరీక్ష దేవుడా అని అనుకుంటూ ఉంటది ఫ్రెండ్స్. మురారి గురించి ఆలోచిస్తూ, మురారి నిజంగా నువ్వు నా మనసులో నుంచి ఎందుకని వెళ్ళలేకపోతున్నావు? దానికి గల కారణం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఆదర్శ్‌ని మోసం చేస్తున్నాను అని నేను కూడా బాధపడుతూ ఉన్నాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇన్ని రోజులు తిరిగి వచ్చిన ఆదర్శాన్ని నేను మోసం చేయలేను. ఏం చేయాలో దేవుడా అని అనుకుంటున్నా. ఈలోపు ఆదర్శ్ వచ్చి సడన్‌గా ముకుంద మీద చెయ్యేస్తాడు ఫ్రెండ్స్. అది చూసి ముకుంద చాలా డీప్ థింకింగ్‌లో ఉంటది కదా! వెంటనే కెవ్వు అని పెద్ద కేకేస్తది ఫ్రెండ్స్. దానికి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులంతా టెన్షన్‌తో హడావుడిగా వచ్చేస్తారు ఫ్రెండ్స్. ఏమైంది ముకుంద? ఏమైంది? అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. అదే ఏం లేదు అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. ముకుంద అలా పెద్దగా అంటే తను థింకింగ్‌లో ఉండగా సడన్‌గా ఆదర్శ్ వచ్చేసి మీద చెయ్యేసేసరికి బ్యాక్ ఎవరున్నారో తెలియక తను అట్లా హడావుడిగా కంగారు పడింది ఫ్రెండ్స్. అంతే ఇక దాంతో కుటుంబ సభ్యులందరూ ఏమైంది ముకుంద? ఎందుకు అట్లా అరిసావంటే అంటే ముకుంద మీద తొండ పడిందంట అందుకే అరిసింది అని మన ఆదర్శ్ కబురు చేస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక దానికైతే అందరూ కుటుంబ సభ్యులు యాక్సెప్ట్ చేస్తారు కానీ మన మధు గారు ఒక పెద్ద డిటెక్టివ్ కదా! తనైతే అస్సలకే నమ్మడు ఫ్రెండ్స్. అయినా ఇక్కడ మన ఇంట్లో దగ్గర అసలు తొండలే తిరగవు కదా! నీ మీద తొండ ఎలా పడింది? అని డౌట్‌గా మన మధు గారు అయితే క్వెషన్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. తొండో బల్లో ఏదో పడింది. వాళ్ళైతే క్షేమంగా ఉన్నారు కదా! నువ్వెందుకు పెద్ద డిటెక్టివ్‌లాగా అన్ని క్లూస్ లాగుతున్నావు అని మన పెద్ద అత్తయ్య అంటూ ఉంటారు ఫ్రెండ్స్. పెద్ద చావు కాకే వేసేసరికి అందరికీ చాలా టెన్షన్ వచ్చేస్తది. ఏమైంది? ఎవరికైనా ప్రాబ్లమ్ అయిందా? ఎవరికైనా హాని జరిగిందా? అని కుటుంబ సభ్యులందరూ బాధపడుతూ ఉంటారు ఫ్రెండ్స్. ముకుంద అలా అరవడానికి గల కారణం ఏంటో తెలియక అందరూ కన్ఫ్యూజన్‌లో ఉంటూ ఉంటారు ఫ్రెండ్స్. మన మధు గారైతే అసలు అరవడానికి గల కారణాన్ని ఫైండ్ చేసే పనిలో ఉన్నారు ఫ్రెండ్స్. నిజంగా మధు గారు ఒక విషయాన్ని పట్టుకుంటే దాని గురించి నిజం తెలిసే వరకు వదిలిపెట్టరని పట్టువదల విక్రమార్కుడిలా ఆ విషయం గురించే గుచ్చి గుచ్చి అడుగుతూ ఉన్నాడు ఫ్రెండ్స్. ఇప్పుడు ఏదైతే ఏమైంది? వాళ్ళు క్షేమంగా ఉన్నారు కదా! ఇక నువ్వు వాళ్ళని వదిలేసేయి. వాళ్ళని ఫ్రీగా ఉన్నాయి. వాళ్ళ ప్రైవసీకి మనమెందుకు డిస్టర్బెన్స్? మనం వెళ్ళిపోదాం పదండి అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్ పెద్ద అత్తయ్య గారు. ఈలోపు ఇక మిగతా కుటుంబ సభ్యులందరూ కలిసి వెళ్ళిపోతూ ఉంటారు ఫ్రెండ్స్. మన మధు గారికైతే ఉన్న ఆ డౌట్ మాత్రం పోదు ఫ్రెండ్స్. అసలు తొండలు లేని మన ఇంట్లో తొండ ఎలా వచ్చింది? దానికి గల కారణం ఏంటి? ఆ ఆదర్శ్ ఏమైనా చేశాడా ముకుందని? ఎందుకు అలా అరిసింది? ఏం అర్థం కావట్లేదు. ఏం చేయాలి? ఎలా ఆలోచించాలి? ఎవరు నిజం చెప్తారు? అని మన మధు గారు క్లూస్ తీస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఆదర్శం ఎలాగోలా వాళ్ళని కవర్ చేస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక ముకుంద, ఆదర్శ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. చాలా థ్యాంక్స్ అండి తొండ పడిందని మీరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసినందుకు, లేకపోతే మీరు చెయ్యి వేసినందుకు నేను అరిసానంటే అందరికీ ఇంట్లో వాళ్ళందరికీ డౌట్ వస్తుంది మన ఇద్దరి మీద. మళ్ళీ మీ మీద నాకు ప్రేమ లేదు అని అందరూ అనుకుంటారని ఆదర్శ్ గారు అంటూ ఉంటారు ఫ్రెండ్స్. అవును ముకుంద అది కూడా నిజమే. నేను కూడా అదే అనుకున్నాను. నువ్వు కూడా నిజం దాచిపెట్టి మంచి పని చేసావు. అసలు విషయం తెలిస్తే ఇంట్లో వాళ్ళందరికీ మన ఇద్దరి మీద డౌట్ వస్తుంది. మన ఇద్దరం సంతోషంగా లేము అని అందరూ అనుకుంటారు అని ఆదర్శ్ కూడా అంటూ ఉంటారు ఫ్రెండ్స్. నేను మామూలుగానే క్యాజువల్గా చెయ్యి వేశాను. నువ్వేదో డీప్ థింకింగ్లో ఉన్నట్టున్నావు. అందుకే నేను చెయ్యి వేయగానే ఉలిక్కి పడ్డావు అని మా ఆదర్శ్ గారు అంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఓకే నువ్వు క్యారీ అని ఏదో గురించి ఆలోచిస్తున్నావు కదా! సరే ఆలోచించుకో నేను వెళ్తాను అని ఆదర్శ్ చెప్పేసి ముకుందకు చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఫ్రెండ్స్. ఈలోపు మన మురారి మరియు కృష్ణ ఇద్దరు అయితే సారీ సారీ ఆదర్శ్ నేను చాలా బాధపడుతున్నాను. నన్ను నేను బాధ పెట్టుకుంటున్నాను. నా వల్ల కృష్ణ మురారి ఇద్దరు కూడా బాధపడేటట్లున్నారు. ఏం చేయను? నా మనసుని నేను మార్చుకోలేకపోతున్నాను. నా మనసులో ఉన్న మురారిని నేను తీయలేకపోతున్నాను. ఏం చేయాలో నాకే అర్థం కావట్లేదు. దేవుడా ఇంత క్లిష్టమైన పరిస్థితి నాకెందుకు ఇచ్చావు అనుకుంటున్నాను. ఈలోపు కృష్ణ మరియు మురారి ఇద్దరు రూమ్లోకి వచ్చేసి మాట్లాడుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. హమ్మయ్య 15 రోజులు వాయిదా పడింది కదా! నాకైతే చాలా సంతోషంగా
ఉంది అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. మీకు చాలా వేడిగా ఉన్నాడు, తాగడానికి చల్లగా ఏమైనా తీసుకురానా అని కృష్ణ అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. రాక్షసి, దెయ్యం, నీకు నిజంగా ఎంత సంతోషంగా ఉంది, 15 రోజులు ఇంకా శోభనం వాయిదా పడేందుకు నువ్వు చాలా సంతోషంగా ఫీల్ అవుతావు కదా అని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. అలా అని కొంచెం ఫన్నీగా కృష్ణని ఏడిపిద్దామని, కృష్ణని కొంచెం ఫన్ చేద్దాం అనుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఈలోపు ఇద్దరి మధ్య కొంచెం రొమాంటిక్ సీన్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఇద్దరు కలిసి కృష్ణ కింద పడిపోతూ ఉంటే మన మురారి గారు పట్టుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. నిజంగా వీళ్ళ బంధం అనేది ఆ దేవుడు ఎప్పుడో నిర్ణయించాడు అన్నట్టుగా ఇద్దరు చాలా ప్రేమగా ఉంటూ ఉంటారు ఫ్రెండ్స్. అది చూసేసి మన కృష్ణ గారైతే, సార్ ఇంకా ముహూర్తానికి 15 రోజులు టైం ఉంది, అప్పుడే మీరు తొందరపడకండి, ఇంకా ముహూర్తం ఫిక్స్ చేయలేదు పంతులు గారు, మీరు తొందరపడకండి అని మన మురారిని మన కృష్ణ ఆపుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక దాంతో మురారి గారు అయితే, నేను ఎందుకు తొందరపడతానమ్మా, ఇన్ని రోజులు ఆగిన వాడిని కొన్ని రోజులు ఆగలేనా, నాకు ఆ మాత్రం సహనం ఉందిలే, ఆ మాత్రం ఓర్పు ఉంది అని మన మురారి గారు అంటూ ఉంటారు ఫ్రెండ్స్. వెంటనే కృష్ణ, మురారి ఇద్దరు కలిసి జరిగిన థింగ్స్ అన్నిటి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అయినా కృష్ణ మన శోభనానికి ముహూర్తం పెట్టనవసరం లేదు, ఆల్రెడీ ముహూర్తం పెట్టేశారు, అప్పుడు మనమే వద్దనుకున్నాం కనుక ఇప్పుడే మనం ఆ ముహూర్తం ప్రకారం చేసుకోవచ్చు, ఏం కాదు అని మన మురారి అంటూ ఉంటారు. అబ్బా ఆశ దోశ అప్పడం అదేం కుదరదు అని మన కృష్ణ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక మన మురారి గారు అయితే, అప్పుడు పెట్టిన ముహూర్తం ఇప్పుడు పెట్టిన ముహూర్తం ఏం కాదు, మనం ఏమనుకున్నాము ఆదర్శ్ వచ్చేంత వరకు మనం శోభనం చేసుకోకూడదు అనుకున్నాం కదా, దాని ప్రకారమే కదా మనం ఉంది, మళ్ళీ ఇప్పుడు ఎందుకు కొత్త రూల్స్ పెడుతున్నారు అని కృష్ణ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆదర్శ్ వచ్చే వరకు అన్నాం, ఆదర్శ్ వచ్చింది కదా, వాళ్ళ శోభనానికి కూడా ముహూర్తం పెడుతున్నారు కదా, ఇంకేంటి నీకు ప్రాబ్లం, ఆదర్శ్ వచ్చినా సరే ఆదర్శ్ని ముకుంద యాక్సెప్ట్ చేస్తుందో చేయదో అని అనుకున్నాం కదా, మీరు నమ్మారా ముకుంద ఆదర్శ్ని యాక్సెప్ట్ చేసి? నేనైతే 1% కూడా నమ్మలేదు, కానీ ఆదర్శ్ ఇంటికి వచ్చే తర్వాత ముకుంద రిసీవ్ చేసుకునే విధానాన్ని బట్టి చూస్తే ఇప్పుడైతే కంపల్సరీ నమ్ముతున్నాను, ఆదర్శని ముకుంద యాక్సెప్ట్ చేస్తుందని నాకు ఫుల్గా కాన్ఫిడెంట్ ఉంది అని కృష్ణతో అంటూ ఉంటారు ఫ్రెండ్స్. నేను కూడా అంతే సార్, అస్సలు నమ్మకం లేదు ముకుంద యాక్సెప్ట్ చేస్తుందని నేను అనుకోలేదు, కానీ ఆదర్శ్ ఇంటికి వచ్చేసరికి తను రిసీవ్ చేసుకునే విధానం చూస్తే ఆదర్శ్ని ముకుంద యాక్సెప్ట్ చేసింది, దానివల్ల చాలా హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు ఆదర్శ్ మరియు ముకుంద ఇద్దరు కలిసి హ్యాపీగా ఉంటేనే మన శోభనం అంటావా ఏంది కృష్ణ అని మన మురారి గారు, అంతే కదండి మరి, ఆదర్శ్ ముకుంద ఇద్దరు హ్యాపీగా ఉన్నప్పుడే మనం కూడా శోభనం చేసుకున్నాం, ఆ విషయం తెలిసినప్పుడే మనం కూడా మన ఫస్ట్ నైట్కి డేట్ ఫిక్స్ చేసుకుందాం అని మన కృష్ణ అంటూ ఉంటారు ఫ్రెండ్స్. మరి వాళ్ళు సంతోషంగా ఉంటే కదా మనం ఇచ్చిన పాట ప్రకారం మనం కూడా సంతోషంగా ఉండాలి, లేకపోతే చీటింగ్ అవుతుంది కదా అని మన కృష్ణ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇదేంటి కృష్ణ, నువ్వేంటి ఇలా ఉన్నావు, నీ సంతోషాన్ని వదిలేసి ఎప్పుడు పక్కన వాళ్ళ సంతోషం గురించి ఆలోచిస్తావు, ఇక నువ్వు జీవితంలో మారవా, అందుకే నేను చూసి అందరూ నవ్వుతున్నారు తింగరి కృష్ణ అని, అయినా కానీ నీకు ఇంకా బుద్ధి రావటం లేదు, నీ జీవితం గురించి నువ్వు ఆలోచించుకో, నీ లైఫ్ గురించి నువ్వు ఆలోచించుకో, నీ సంతోషం గురించి నువ్వు ఆలోచించుకో, ఇవన్నీ వదిలేసి పక్కన వాళ్ళ సంతోషం గురించి, పక్కన వాళ్ళ లైఫ్ గురించి ఆలోచిస్తూ నీ జీవితాన్ని ఎందుకు పక్కన పెడుతున్నావు, నిజంగా ఒక తింగరి పిల్ల చేసే పనే కదా ఇది, ఒక తెలివైన అమ్మాయి ఎవరు ఈ పని చేయదు అని మన మురారి గారు అంటూ ఉంటారు ఫ్రెండ్స్. అదేం లేదు ఏసీపీ సార్, వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటేనే ఇంట్లో కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉంటారు, అప్పుడే మనం కూడా సంతోషంగా ఉండాలి, వాళ్ళ సంతోషంగా లేకుండా మనం ఎలా సంతోషంగా ఉంటాం ఏసీపీ సార్ అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. దానికి దీనికి లింక్ పెట్టావు మహా తల్లి, దీన్ని ఏదో ఒక విధంగా చెడగొడటానికి నువ్వు ముందు ఉంటావు, అన్ని విధాలా ముందుంటావు, ప్రతిసారి ఏదో ఒక అడ్డంకులు పెడతానికి నాకు ముందుగా నువ్వే ముందుంటావు అని మన కృష్ణని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్ మన మురారి గారు అయితే. ఇంకా కృష్ణ మురారి ఇద్దరు ఎంత దగ్గర అవ్వాలనుకుంటున్నాడో, నిజంగా వాళ్ళిద్దరి మధ్య అంత దూరం ఏర్పడుతుంది అన్నట్టు ఉంటుంది ఫ్రెండ్స్. ఇక మన కృష్ణ అయితే మురారి గారికి ఎట్లా ఉండాలో నచ్చ చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఏం కాదులేండి, ఇంకా 10 రోజులే కదా, ఆయన ఇన్ని రోజులు వేయకుండా, ఈలోపు నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమో వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇక మన ఆదర్శ్ గారు మరి మురారి గారు మధు గారు అందరూ కలిసి డ్రింక్ చేస్తూ ఇక డిస్కస్, అసలు ఎందుకు ముకుంద అంత పెద్ద చావు కేక పెట్టింది అనే విషయం గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఆ విషయాన్ని మనం ముకుంద చూస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. వీళ్ళందరూ తాగి మద్యం మత్తులో ఎక్కడ నిజం చెప్పేస్తాడో ఆదర్శ్ అని వెంటనే ముకుంద వెళ్ళేసి కృష్ణని తీసుకుని వచ్చేసి, వాళ్ళందరూ లాన్లో కూర్చొని తాగుతున్నారు కృష్ణ, వెంటనే మనం వెళ్దాం పదా వాళ్ళని ఆపుదాం అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. మన మధు గారు అయితే అసలు ముకుంద ఎందుకు అలా అరిసిందంటో దానికి గల కారణం ఏంటంటే ఆదర్శ్ని గుచ్చి అడుగుతూ ఉంటారు ఫ్రెండ్స్. తాగిన మైకల్లో ఆదర్శ్ ఎక్కడ నిజం చెప్తాడని మన ముకుంద కంగారు పడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. మండే ఎపిసోడ్లో మనం అదే చూడబోతున్నాం ఫ్రెండ్స్. చాలా ఫన్నీగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్. బాయ్.